వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఈ యొక్క వీడియో మీకు ఎలిమినేషన్ అప్డేట్స్, ఈ సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, కళ్యాణ్ పైన నాగ్ సార్ ఎందుకు ఫైర్ అయ్యారు, తనూజ గెలుపుకి నాగ్ సార్ ఏం కాంప్లిమెంట్ ఇచ్చిండు, రేపు సండే ఎవరు ఎలిమినేట్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ లేక సింగిల్ ఎలిమినేషన్, అండ్ భరణి శంకర్ ఫేక్ ఏడుపు గురించి నాగ్ సార్ రెస్పాన్స్, ఇవన్నీ క్లియర్ కట్టుగా ఈ యొక్క వీడియోలోని క్లియర్ కట్టుగా ఇవ్వడం జరిగింది. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ యొక్క వీడియో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఏదో టైంపాస్కి చేయడం లేదు. 2 ఇయర్స్ నుంచి రెయిన్బోలో యూట్యూబ్ వీడియో చేస్తూ చాలా కష్టపడడం జరిగింది. థంబ్నెయిల్స్ సెట్ చేయడం, వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ సెట్టింగ్స్ చేసి చాలా కష్టపడిన మినీ మానిటైజేషన్ జరిగింది అండ్ ఫుల్ మానిటైజేషన్ కూడా జరిగిపోయింది. 6 మంత్స్ ఛానల్ కాపీరైట్ కారణంగా ఆగిపోవడం జరిగిందండి. మళ్ళీ ఎన్నో కష్టాలు పడి అపీల్ వీడియో చేసి ఇదంతా మళ్ళీ ఇంకో 1 ఇయర్ పట్టి ఫైనల్గా యూట్యూబ్ పార్ట్నర్షిప్ ఇచ్చిండ్రు. అది కూడా 3 ఇయర్స్ అయిందనమాట. సంతోషం అనగా మనీ కూడా $100 దాటిన తర్వాత మనీ వస్తుంది. డైలీ వీడియో చేసి ఒక $20 దాటడం జరిగింది. ఫైనల్ మార్నింగ్ వచ్చేసి యూట్యూబ్ మెయిల్ వచ్చి ఛానల్ మినీ కాపీరైట్స్ కారణంగా రిమూవ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాధపడడం జరిగింది. ఎప్పుడు నాకు బ్యాడ్ లక్ అనుకుంటూనే వచ్చాను. ఇప్పటికే 2 ఛానల్స్ పోయాయండి. అయినా కూడా పట్టు వదలకుండా అదే నేమ్తోనే 1 మంత్ కిందటి నుంచి ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదో ఒక రోజు విజయం సాధిస్తాను అనే నమ్మకం నాకుంది. ఆల్రెడీ అన్నీ తెలుసుకున్నా కదా, జాగ్రత్తగా చేయగలననే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. నాకెంతో ఇష్టమైన బిగ్ బాస్ వీడియోస్ రివ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ మన యొక్క ఛానల్ ఎవరిని కించపరచనివ్వడం జరగదు. మానవతా దృక్పథంతోనే నడుచుకుంటాము. ఏంటి ఈ షోది అనుకోకండి. ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్ సార్ ఏమన్నారు, నాగ్ సార్ వచ్చేసి తనుజని చాలా అంటే చాలా మెచ్చుకున్నారట. సూపర్గా ఆడావు తనుజ, హ్యాట్స్ ఆఫ్, లేడీ సింగం లెక్క ఆడినావు, హ్యాట్స్ ఆఫ్ అని చేతులు ఎత్తేసారనమాట. దాంతో తనుజ పుట్టస్వామి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. గేమ్ మంచి ఫైర్గా ఆడావు. ఇమానియల్ పొరపాటున వచ్చేసి స్టిక్ బై మిస్టేక్ తగిలినా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వెంటనే మళ్ళీ అదే ఫైట్తో గెలిచావు చూడు, దానికి సూపర్ అంటే సూపర్ అమ్మ అనేసి నాగ్ సార్ తనుజను చాలా అంటే చాలా మెచ్చుకోవడం జరిగింది. అండ్ సూపర్, ప్రతి చోట మంచి ఎఫర్ట్స్ పెట్టావు. అండ్ నువ్వే కాదు, ఇమానియల్, సంజన, డిమోన్ ప్రతి ఒక్కరూ ఈ గేమ్స్లలో ఈ వీక్ మంచి ఎఫర్ట్స్ పెట్టారు, ప్రాణం పెట్టి ఆడారు. మామూలుగా ఆడలేదు. ఎందుకంటే ఇది ఫైనల్ వీక్, వాళ్ళ భవిష్యత్తును పరీక్షించుకునే వీక్ కదా. అందుకే సూపర్ అంటే సూపర్గా ఆడినారు. ఎక్కడ ఎవరు స్కిప్ చేయాలి. సార్ వచ్చేసి భరణి శంకర్ని కూడా మెచ్చుకోవడం జరిగింది. సుమన్ శెట్టి తన స్కోర్ నీకు ఇవ్వగా నువ్వు వచ్చేసి నాకు ఇస్తే నేను అత్యధిక స్కోర్లో వెళ్ళిపోతాను, నాకొద్దు అసలు పాయింట్స్ అంటే డబ్బులు లేని సంజనాకి ఇవ్వండి అన్నారు చూడండి. అక్కడ సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది మంచి ఇంప్రెషన్ అయితే నీ మీద ఈ వీక్ వచ్చి, అది మాత్రం మెచ్చుకోవాల్సిన విషయమే. కానీ ఇక్కడ ఒక తప్పు మాత్రం చేశావు. తనూజకు స్కోర్ ఇచ్చే ముందు ఏమన్నారు, ప్రతి ఒక్కసారి తనను మీరు అడిగారు. కానీ నేను ఇమానియల్కు సపోర్ట్ చేస్తానని చెప్పింది. తను చెప్పవలసింది తను చెప్పింది. మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నాం ఇంకా హౌస్ మొత్తం మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు, బాండింగ్స్తో ఉంటారు అనే ఉద్దేశంతో తను ఎలాంటి బాండింగ్స్ ఉన్నా కూడా తను చూపించుకోలేదు. కానీ మిమ్మల్ని సేవ్ చేసే చోట చేసింది. తప్పకుండా అది చేసిందని చెప్పవచ్చండి. ఎందుకంటే తను వచ్చేసి సంజన పేరు తీసింది, ఇమానియల్ పేరు తీసుకోకుండా. ఒకవేళ సంజన పేరు తీసుకోకుండా నీ పేరు తీసుకుని ఉంటే అది తను నిన్నే తీసినట్టు అవుతుంది. ఇమానియల్ తీయకుండా, నిన్ను తీయకుండా, సంజన గారిని తీయకుండా నిన్నే తీసింది, నిన్నే తీసేసింది కదా. ఇప్పుడు తను నిన్ను సపోర్ట్ చేసింది, తీయకోకుండా నీ పేరే చెప్పింటే నువ్వు హార్ట్లోంచి బయటకు వెళ్ళిపోయేది కదా. అదొకటి. అయినా కూడా నీ దగ్గరికి తను వచ్చి అడిగింది కదా, అప్పుడు వచ్చేసి మీరు తను వెళ్ళిన తర్వాత బ్యాక్ పిచ్చింగ్ చేశారు చూడండి. నేను వచ్చినప్పుడు ఇమానియల్కి స్టాండ్ తీసుకుంటాను, ఇమానియల్ నా గురించి స్టాండ్ తీసుకున్నారు అనేసి అన్నారు మీరు. అది చాలా పెద్ద తప్పు. ఏది ఉన్నా కూడా మహానే చెప్పాలి. అయినా కూడా తనకు మీరు స్కోర్ ఇచ్చేప్పుడు ఆ ఏడుపు ఏడ్చారు చూడండి, చాలా ఫేక్ అంటే చాలా ఫేక్గా అనిపించింది. ఎందుకు ఏడుపు ఇవ్వాలి మీకు? అసలు మీరు స్కోర్ ఇచ్చారు, అయిపోయింది అంతే. నువ్వు స్కోర్ ఇవ్వడం వల్లే తన ఫైనలిస్ట్కి ఏం పోవడం లేదు. నీ స్కోర్ వస్తే రాని లేకపోతే లేదని తను లైట్ తీసుకునింది. కానీ ఇచ్చేవారు ఇవ్వంగా మరి ఎందుకు ఏడుపుగా ఇవ్వడం కూడా చాలా కొంచెం మైనస్ మార్క్ అయితే వచ్చింది మీకు. అండ్ నాకు సపోర్ట్ చేయకపోయినా కూడా నేను ఎప్పుడు నా మనసులో తన మీద బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇస్తానంటారు. తనను బ్యాక్ పిచ్చింగ్ అయితే ఎక్కువగా చేస్తుంటారు. ఇది చాలా పెద్ద మైనస్ మార్క్ మీకు. సో తను మీకు ప్రతి చోట సపోర్ట్ చేస్తూనే వస్తుంది. అది మీకు అర్థం కావట్లేదు, కానీ మీరు ఏదో అంటున్నారు అని భరణి శంకర్కు నాకు సార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ కూడా ఎక్కువ బాస్ తనుజకు వేసావు నువ్వు అనేసి ఫైర్ కూడా అయ్యారట. తను డిపెండ్ చేసుకోవడం జరిగింది. నేను అందరికీ సమానంగా వేశాను కానీ తనే పట్టుకునింది అని చెప్పేసి నాకు సార్ కూడా అందుకు సమర్థించారు. ఎందుకంటే వీడియోలో మేము చూసాము తనుజకి ఏం కళ్యాణ్ ఎక్కువ వేయలేదు, అందరికీ సమానంగానే వేశారు. సుమన్ శెట్టికి కూడా వేశారు, కానీ భరణి శంకర్ లాక్కడం వల్ల అది తనకు పోలేదు అనేసి నాకు సార్ కూడా అందరి ముందు చెప్పారు. కాకపోతే ఈ వీక్
వచ్చేసి ఎవరు ఎలిమినేషన్ జరుగుతుంది, సింగిల్ అండ్ డబ్బులు వచ్చేసి నాకు తెలిసి ఈ వీక్ సింగిలేనండి. అది కూడా సుమన్ శెట్టి ఎలిమినేషన్ జరుగుతుంది. సుమన్ శెట్టి తప్పకుండా ఈ వీక్ వచ్చేసి ఎలిమినేట్ అయితే తప్పకుండా జరుగుతారు. ఇంకా వచ్చేసి సంజన వచ్చేసి ఏం లేదు, తనకు ఆడియన్స్ మంచి ఓటింగ్ అయితే జరుగుతుంది. తను టాప్లో తప్పకుండా ఉంటారు, టాప్ 5లో. అసలు నెక్స్ట్ వీక్ కూడా తను ఎలిమినేట్ అయితే జరగదు. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్